హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బర్త్డే కేక్ అండి. ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కేక్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ బొంబాయి రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఒక కప్ షుగర్ తీసుకొని దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఆయిల్, కొద్దిగా పెరుగు అయితే వేసుకొని తర్వాత బేకింగ్ పౌడరు కొద్దిగా వేసుకోవాలి. అలాగే వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకే డైరెక్షన్లో అయితే తిప్పాలి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోతే కొద్దిగా మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ బౌల్ మిల్క్ అయితే యాడ్ చేశాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో అయితే ఆ మిశ్రమాన్నంతా కలపాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కనుంచండి. పక్కనుంచి ఈ లోపల కేక్ బౌల్ అయితే రెడీ చేద్దాం. ముందుగా కేక్ బౌల్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను కేక్ బౌల్ మీషోలో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అయితే పడింది. 3 బౌల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇక్కడ కొద్దిగా మైదా పిండి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కలపండి. డ్రై ఫ్రూట్స్ వేయటం వలన కేక్ అనేది ఇంకా టేస్టీగా అయితే మారుతుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బౌల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లేదా కమ్యూనిటీలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కేక్ బౌల్ మీద కొద్దిగా నెయ్యి అయితే వేసి మొత్తం బౌల్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక కొద్దిగా పిండితో అయితే డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి తర్వాత కేక్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. కేక్ బౌల్లో వేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో అయితే మంచిగా డెకరేట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా మూత ఉండే ఒక బౌల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను కడాయిని పెట్టుకున్నాను. దాంట్లో ఒక స్టాండ్ అయితే ఉంచి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత అయితే ఉంచండి. ఇక్కడ మనం 30-40 మినిట్స్ వరకు కేక్ని అయితే కుక్ చేయాలి. ఇలా నేను పిండినంతా మిక్సింగ్ బౌల్లో నుంచి కేక్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ మీద పెట్టుకుని 30 మినిట్స్ అయితే ఉడికించాను. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా వాటిని ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కేక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.